ఖమ్మం వేదికగా బీఆర్ఎస్ బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ తో మంత్రి హరీష్ రావు పేరు మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా మారుమ్రోగుతోంది. సాక్షాత్తు సీఎం కేసీఆర్ కూడా ప్రశంసలు కురిపిస్తుండటంతో తెలంగాణ రాజకీయాల్లో ఆయన హాట్ టాపిక్ గా మారారు. లక్షలాది మందితో ఖమ్మంలో మీటింగ్ సాధ్యమేనా అన్న అనుమానాల మధ్య హరీష్ రావు గ్రాండ్ ఎంట్రీతో బొమ్మ బ్లాక్ బాస్టర్ అయింది. ఎప్పటిలాగే సీఎం కేసీఆర్ ఇచ్చిన టాస్క్ను విజయవంతంగా పూర్తి చేసి హరీష్ రావు సూపర్ సక్సెస్ కొట్టారు. తాను బీఆర్ఎస్కు ఎప్పటికీ ట్రబుల్ షూటర్నే అని మరోసారి చాటుకున్నారు. మంత్రి హరీష్ రావు తెలంగాణ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరుకు సీఎం కేసీఆర్ మేనలుడే కానీ సమర్థవంతమైన నాయకుడిగా ఆయన తనకంటూ ఎప్పుడో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సీఎం కేసీఆర్లా తాను కూడా లాంగ్ స్టాండింగ్ బ్యాట్స్మెన్నే అని చాటుకున్నారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో హరీష్ రావు టీఆర్ఎస్కు తురుపు ముక్కగా పనిచేశారు. సమైక్య రాష్ట్రంలో నాటి అధికార పార్టీ కాంగ్రెస్కు తన వాగ్ధాటితో ముచ్చెమటలు పట్టించారు. పిడిగడు మంది ఎమ్మెల్యేలతో నాడు అధికారంలో ఉన్న వైఎస్ సర్కార్కు గట్టి కౌంటర్లిచ్చి గడగడలాడించారు. హరీష్ రావు అసెంబ్లీ మైకు అందుకున్నారంటే డైలాగులు నిప్పుల్లా ఎగిసిపడేవి. ప్రతి మాటలోనూ తెలంగాణ ఆర్తి ఉండేది. తెలంగాణకు జరిగిన ప్రతి అన్యాయాన్ని లెక్కలతో సహా వివరించి కాంగ్రెస్ నేతలతోనూ హరీష్ రావు శభాష్ అనిపించుకున్న సందర్భాలున్నాయంటే అతిశయోక్తి కాదు. ఆర్ఎండ్బి రోడ్లు ఒకసారి నేను పత్రికలో చదివిన సార్, అప్పుడు ఆర్ఎండ్బి మంత్రిగా ఉన్న జక్కంపూడి రామ్మోహన్ రావు గారు కడపకు పోయినప్పుడు ఇంకేదో రోడ్లు కావాలంటే ఇప్పటికే 600 కోట్లు ఇచ్చిందయా మీ కడప జిల్లాకు, మీకు ఇంకెక్కడ ఇవ్వాలని మాట్లాడింది. ఒక్క పులివెందుల నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలతోని రోడ్లు వేసుకున్నారు అధ్యక్ష. ఇది ప్రాంతీయ తత్వం కాకపోతే ఏంది? ఈ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి పెద్ద ప్రాంతీయవాది, ఈయనే పెద్ద ప్రాంతీయ తత్వం కలిగినటువంటి వాడు. ఇవాళ మమ్మల్ని ప్రాంతీయవాదులు అనే మీకు లేదు అధ్యక్ష అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ మీరు రాష్ట్రానికి కాదు ముఖ్యమంత్రి, కడప జిల్లాకో రాయలసీమ ప్రాంతానికో ఒక ఆంధ్ర ప్రాంతానికి ముఖ్యమంత్రిలాగా వ్యవహరిస్తున్నారు తప్ప తెలంగాణ ప్రజల్ని సమానంగా చూడడానికి ఇంతకంటే ఎక్కువ ఉదాహరణలు ఏం కావాలి అధ్యక్ష? ప్రపంచంలో ఎక్కడ జరగదు. పోలీసు వాళ్ళని పెట్టి ఇలా ప్రాజెక్టులు కట్టుకొని నీళ్లు మళ్లించుకుపోతా ఉంటే మా తెలంగాణ మంత్రులు మాట్లాడే పరిస్థితులు లేరు. ఇది మా తెలంగాణ ప్రజల దురదృష్టం అధ్యక్ష. ఇంకా వీళ్ళ గురించి చెప్పాలంటే ఏది వదిలిపెట్టలే అధ్యక్ష. క్రాప్ ఇన్సూరెన్స్ లో కూడా కడప జిల్లాకు అనంతపూర్ జిల్లాకే న్యాయం చేసిన తప్ప తెలంగాణ ప్రజలకు చేయలే అధ్యక్ష. తెలంగాణలో రాళ్ల వానబడ్డ క్రాప్ ఇన్సూరెన్స్ రాదు, తెలంగాణలో నష్టం జరిగినా రాదు. కానీ మొత్తం రాష్ట్రానికి 500 కోట్లు వస్తే కడపకు అనంతపూర్ 2 జిల్లాలకు 200 కోట్లు పెట్టుకున్నారు. ఇది వివక్ష కాకపోతే దీన్ని ఏమంటారు అధ్యక్ష? ఇట్లా చెప్పుకుంటూ పోతే చివరికి పాలు అధ్యక్ష, పాలు తెలంగాణ పాలకు తక్కువ రేటు, ఆంధ్ర పాలకు ఎక్కువ రేటు. కొనేది మాత్రం డైరీ డెవలప్మెంట్ కార్పొరేషనే. ఎట్లా ఉందంటే అధ్యక్ష, డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఆంధ్ర ప్రాంతంలో 10% ఫ్యాట్ ఉండేటువంటి లీటర్ పాలకు 24 రూపాయల 30 పైసలు ఇస్తే, అదే పాలు తెలంగాణలో 10% ఫ్యాట్ ఉండే తెలంగాణ పాలకు 22 రూపాయల 30 పైసలు, 2 రూపాయలు తక్కువ. అంటే తెలంగాణ పాలు కూడా పనికొస్తలేవు సార్ మీకు? అంటే మమ్మల్ని ఎండ్లో వదిలిపెట్టారు. గేదె పాలంతే, ఆవు పాలంతే, అంటే పాలల్లో కూడా మాకు తెలంగాణకు అన్యాయమే. ఇట్లా ఎన్ని రకాల వివక్ష అని చెప్పుకోవాలి అధ్యక్ష. ఉప ఎన్నికలతో హరీష్ రావుకు విడదీయరాని బంధం ఉందని గులాబీ శ్రేణులు చెబుతుంటారు. ఎందుకంటే ఎక్కడ బై ఎలక్షన్ జరిగినా నాటి టీఆర్ఎస్ అధినేత నేటి సీఎం కేసీఆర్ హరీష్ రావును పిలిచి మరీ బాధ్యతలు అప్పగించేవారు. ముఖ్యంగా పార్టీకి ఇబ్బందులు ఎక్కువగా ఉన్న చోట ఆయన హరీష్ను పిలిచి మరీ టాస్క్ ఇచ్చేవారు. కేసీఆర్ ఏది చెప్పినా నో అని హరీష్ రావు ఎప్పుడూ చెప్పలేదు. పైగా అనుకున్న దానికంటే ఎక్కువగా కష్టపడి ఎన్నోసార్లు కేసీఆర్ని ఆశ్చర్యపరిచారు. ఇచ్చిన టాస్క్ ఎంత కష్టమైనా దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి అనుకున్న దానికంటే ఎక్కువ మెజారిటీ సాధించడం హరీష్ రావుకే సాధ్యమయ్యేది. కొన్నిసార్లైతే పార్టీ అభ్యర్థి కంటే హరీష్ రావే నియోజకవర్గంలో ఎక్కువ తిరిగేవారు. ఎక్కడ ఎలా మాట్లాడాలి అన్న అంశం మొదలుకుని ఎలా ప్రచారం చేయాలి అన్న అంశం వరకు ప్రతి ఒక్కటి హరీష్ రావు చూసుకునేవారు.
దాని ఫలితంగానే ఆయన ఇన్ఛార్జిగా ఉన్న ప్రతి స్థానంలోనూ టీఆర్ఎస్ విజయ ఢంకా మోగించేది. అందుకే హరీష్ రావుకు ట్రబుల్ షూటర్గా పేరు వచ్చింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కూడా గులాబీ దళంలో హరీష్ రావు చురుకైన పాత్రను పోషించారు. అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో కేసీఆర్ ఆయనకు అప్పజెప్పిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. గత ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రిగా గొప్ప పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం మిషన్ కాకతీయ సక్సెస్ వెనుక హరీష్ రావుదే కీ రోల్. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లోనూ చురుకైన పాత్రను పోషించారాయన. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం శక్తివంచన లేకుండా కృషి చేసి కేసీఆర్తో పాటు గులాబీ శ్రేణుల మెప్పును కూడా పొందారు. సీఎం కేసీఆర్ నోట ఎన్నోసార్లు ప్రశంసలు అందుకున్నారు. హరీష్ రావు సమర్థత అందరికంటే సీఎం కేసీఆర్కే ఎక్కువ తెలుసంటారు గులాబీ శ్రేణులు. అందుకేనేమో సీఎం కేసీఆర్ అవకాశం దొరికినప్పుడల్లా ఆయనను మెచ్చుకుంటారు. తాజాగా ఖమ్మం సభ వేదికపైగా మంత్రి హరీష్ రావుపై ప్రశంసల వర్షం కురిపించారు. వెల్డెన్ అంటూ ఆయన ఎంత గట్టి లీడరో స్పష్టం చేశారు. నేను జిల్లా అధికారులకు, జిల్లా మంత్రి గారికి, ప్రత్యేకించి ఆర్థిక మంత్రి హరీష్ రావు గారికి మనవి చేస్తూ ఉన్నా, ఖమ్మంలో హెడ్ క్వార్టర్లో ఎంతమంది అయితే జర్నలిస్టులు ఉన్నారో ఆర్థిక మంత్రి గారిని ఎందుకంటే నేను ప్రత్యేకించి కోరుతున్నది, ఇది చాలా చైతన్యవంతమైన జిల్లా కేంద్రం. ప్రభుత్వ స్థలం ఉంటే సంతోషం, సరే లేకపోతే కొంత ల్యాండ్ అక్వైర్ చేసినా సరే ఆర్థిక మంత్రి గారు, స్థానిక మంత్రి గారు కోఆర్డినేట్ చేసి ప్రతి ఒక్క జర్నలిస్టుకు కూడా ఇళ్ల స్థలం వెంటనే ఒక నెల రోజుల లోపల మంజూరు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. తప్పకుండా మీ హామీని కూడా నెరవేరుస్తాం. ఇంత ఓపికతో ఇంత సమయం ఇచ్చి ఈ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. తన జిల్లా కాకపోయినా వచ్చి ఇక్కడనే మకాం పెట్టి ఈ కార్యక్రమ విజయానికి ఆర్నిశలు కష్టపడ్డ మన ఆర్థిక మంత్రి హరీష్ రావు గారికి, వారితో పాటు పనిచేసిన అనేక మంది మిత్రులకు, వాలంటీర్ మిత్రులకు, మా పల్లా రాజేశ్వర రెడ్డి గారికి, స్థానిక మంత్రి గారికి, జిల్లా ఎమ్మెల్యేలకు, జిల్లా కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఖమ్మం సభకు వారం రోజుల ముందు పొంగులేటి పార్టీని వీడుతారని బాగా ప్రచారం జరిగింది. పొంగులేటి బీఆర్ఎస్ ను వీడడం ఖాయమైపోవడంతో ఖమ్మం సభ విజయవంతం అవుతుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఖమ్మం చేరుకున్నారు ట్రబుల్ షూటర్ హరీష్ రావు. ఆయన ఎంట్రీతో సీన్ మారింది. పార్టీకి దూరంగా ఉన్న నాయకులంతా మేమున్నామంటూ ముందుకు వచ్చారు. తుమ్మల నాగేశ్వరరావు లాంటి సీనియర్ నాయకుడు పార్టీకి కొంతకాలంగా దూరంగా ఉన్నారు. దీన్ని గ్రహించిన మంత్రి హరీష్ రావు ఏకంగా ఆయన ఇంటికి వెళ్లారు. ఆయనతో భేటీ అయ్యారు. ఆయనకు ఏం నచ్చజెప్పారో తెలియదు కానీ తుమ్మల ఒక్కసారిగా బీఆర్ఎస్లో యాక్టివ్ అయ్యారు. ఖమ్మం సభను సక్సెస్ చేయడంలో సీనియర్ లీడర్గా తన పాత్రను పోషించారు తుమ్మల. అంతేకాదు పొంగులేటి వెనుక నడుస్తారని అనుమానం ఉన్న నాయకులందరితోనూ హరీష్ రావు స్వయంగా మాట్లాడారు. పార్టీ అండగా ఉంటుందంటూ అభయమిచ్చారు. వారంతా పొంగులేటి వెంట వెళ్లిపోకుండా బ్రేకులు వేయగలిగారు. బీఆర్ఎస్ సభకు వచ్చేది లేదంటూ భీష్మించుకుని కూర్చున్న నాయకులు సైతం సభకు జనాలను పెద్ద ఎత్తున తీసుకొచ్చేలా చేయడంలో సక్సెస్ అయ్యారు హరీష్ రావు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రతి ఎమ్మెల్యేతోనూ ఆయన స్వయంగా మాట్లాడారు. ఖమ్మం సభ ఏర్పాట్లను దగ్గరుండి చూసుకున్నారు. ఉద్యమాల గుమ్మం ఖమ్మంలో లక్షలాది మంది జనాలను తీసుకొచ్చి అనుకున్న దానికన్నా ఎక్కువగా సభను సూపర్ హిట్ చేశారు హరీష్ రావు. లీడర్ అంటే ఎలా ఉండాలో, ప్లానింగ్ ఎంత పక్కాగా ఉండాలో చేసి చూపించారు. తాను మాటల నాయకుడిని కాదు, చేతల నాయకుడినని చాటుకున్నారు.